అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నగరికి వచ్చి రోజా గుడ్డలు ఊడదీసి కొడతామని టీడీపీ మహిళా నేత హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పలువురు మహిళలు టీడీపీ నేత షాజాన్ భాషా సమక్షంలో పార్టీలో చేరారు. మహిళలను సాదరంగా ఆహ్వానించిన భాష వారికి పార్టీ కండువాలు కప్పారు. స్థానిక బెంగళూరు బస్టాండ్లోనే టీడీపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరిగింది. అయితే మహిళా నేత నాగమణి మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం చర్చనీయాంశంగా మారుతోంది. కొత్తగా కౌంటర్లు ఇస్తాడారు. ఏందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసినారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంత జగన్ గారి గురించి కలిపి మాట్లాడుతున్నారు. అసలు సీట్ ఆమెకి ఇచ్చాడా లేదా జగన్ గారు? అసలు నగిరిలో నిలబడుతుందా లేదా? ఆమెకు అసలు పోస్ట్ వస్తుందా లేదా? కూటమి గురించి ఏం తెలిసే నాకు మాట్లాడుతుంది. కూటమి అంటే నలుగురు కలిస్తేనే ఒక సంస్థ. నలుగురు కలిసి తొక్కేస్తారని భయంతో మాట్లాడుతుందేమో తెలీదు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కర్లేని మాట్లాడింది. ఆయన నిజాధిపతిగా బయటకు వచ్చినాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి గారిని మాట్లాడతాను. మాట్లాడే అర్హత మాట్లాడేటప్పుడు తన స్థాయి ఏంటో తన స్థానం ఏంటో తెలుసుకొని రోజా గారు మాట్లాడారు. ఆమెకి పని పాట ఏమీ లేదేమో. ఫస్ట్ నగిరిలో వాళ్ళ ప్రజలు ఏమైనారో అవి చూసుకోకుండా ఆమె కూడా వచ్చింది సినిమాల్లోంచి. అది జబర్దస్త్ నుంచే వచ్చింది. అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చినారు. అది కానీ మాట్లాడితే పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రోజా గారికి. ఫస్ట్ నగిరిలో ఆమె ప్రజలు ఎట్లుండారో చూసుకొని 10 కార్లు వేసుకొని తిరిగేది, అవి చేసేది, ఇసుక అమ్ముకొని బతికేది కాదు. ఫస్ట్ తన కేటగిరీ తెలుసుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ తెలియకుండా మాట్లాడితే నగిరి వచ్చి మళ్ళీ గుడ్డ ఊరు తీసుకొడతాం. అందరూ లేడీస్ దత్తపుత్రుడు అంటే నీకు చీర కొడతాం. అది నగిరి వచ్చి కొడతాం, ఖచ్చితంగా కొడతాం. ఆమె నోరు అత్తులో పెట్టుకొని మాట్లాడాలి. గురించి మాట్లాడింది. ఒక మహిళల గురించి మాట్లాడాలి. అసలు ఆడదేనా? అట్లా మాట్లాడుతుంది. మేమే కట్టుకున్నాం. మాట్లాడాల్సిన అవసరం ఏమి? ఇదే ఆమెకి. ఆమె కూడా కింద నుంచి స్థాయిలోంచి వచ్చింది. ఒకప్పుడు ఆమె గతం తెలుసుకోవాలా. ఈ రోజు ఎంతో జగన్ గారు ఆమె నెత్తి ఏం పెట్టుకున్నారు? సీట్ ఇస్తారా లేదా కన్ఫామ్ కాలే ఆమెకి ఫస్ట్ అది తెలుసుకో.